గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. జనవరి 23వ తారీఖు శుక్రవారం నాడు చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు వసంత పంచమి. వసంత పంచమి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి డైలమా ఏంటంటే, శుక్రమాఢ్యంలో వచ్చినటువంటి వసంత పంచమి నాడు మనం ఆ అమ్మవారిని పూజించచ్చా, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించచ్చా, పిల్లల చేత సరస్వతి పూజ చేయాలి అంటే ఏ సమయం మంచిది, ఏ సమయంలో మనం సరస్వతి పూజ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి అమోఘమైనటువంటి వసంత పంచమి శుభదినం వస్తోంది. అంటే శుక్రవారం పూట వస్తోంది, పంచగ్రహ కూటమి కలిసి వస్తోంది. ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి ఈ వసంత పంచమి 20 సంవత్సరాల తర్వాత వస్తోంది కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు ఎవరు వదులుకోవద్దు. ముఖ్యంగా చదువుకుండే పిల్లలు, ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, పోటీ పరీక్షలకు వెళ్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న వారు, వ్యాపారంలోనూ జీవితంలోనూ ఆర్థికంగా మనం చదువు ద్వారా నిలదొక్కుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ అరుదైన రోజుని మనం ఉపయోగించుకోవాలి. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, పూజా విధానము అవన్నీ ఈ సౌందర్య లహరిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మంత్రాలు, అలాగే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి మంత్రాలతో పాటుగా బీజాక్షరాలు ఏం చదువుకుంటే మనకి ఎక్కువ ఫలితం వస్తుందన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, ముఖ్యంగా సరస్వతి మాతకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. మనం బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాధికాలు అన్నీ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇతర దేశాలలో అంటే వంగదేశంలో బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆ చిన్న పిల్లలతో సహా అందరూ కూడా స్నానాలు చేసేస్తారు. అది చాలా విశేషం. వీలైతే నదీ స్నానం చేయండి, లేకపోతే ఇంట్లోనే స్నానం చేయండి. శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి, ఉతికిన బట్టలు, విడిచిన బట్టలు కట్టుకోకూడదు. వీలైతే కొత్త బట్టలు కట్టుకోండి, ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకుని ఇంటికి తోరణం కట్టుకోండి. సరస్వతి మాత అంటే అందులోనూ కూడా ఇది ఇవి నవరాత్రులు కదా, శ్యామలా నవరాత్రులు కూడా. శ్యామలా అమ్మవారు కూడా సరస్వతి మాత యొక్క రూపమే. లక్ష్మీ సరస్వతుల యొక్క కలయిక శ్యామలా మాత. అందుచేత చాలా విశేషమైనటువంటి రోజు సరస్వతి మాత యొక్క ఈ పూజ. అయితే ఈ రోజున సరస్వతి పూజకు ఉన్నటువంటి ప్రత్యేక సమయం కూడా చెప్తాను. దానికంటే ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి సరస్వతి మాత యొక్క చిత్రపటాన్ని తీసుకోండి. ఒక పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద 2 అక్షతలు వేసి పసుపు రంగు అక్షతలు అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టండి. పసుపు రంగు పూలతో అలంకరించండి. మీరు చామంతి పువ్వులో లేకపోతే పసుపు రంగు పువ్వులో ఏవైనా సరే పసుపు రంగు పూలు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి చందనము, ఇది దాన్ని పసుపు కూడా సమర్పించడం మర్చిపోవద్దు. గంధము సమర్పించాలి, పసుపుతో పూజ చేయండి వీలైతే. అలా పసుపు అన్ని దగ్గర పెట్టుకోండి. అమ్మవారి యొక్క 12 నామాలు ఉంటాయన్నమాట, 12 నామాలు. ఆ నామాలు చదువుతూ పూజ చేసుకోండి. ముందుగా ఏం చేస్తారంటే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళైనా, మీ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళైనా, మీ పుస్తకాలు ఉంటాయి కదా, పిల్లల పుస్తకాలు, లేకపోతే పెద్దవాళ్ళైతే సుందరకాండ, భగవద్గీత, రామాయణం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అవి అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టండి. 2 పుష్పాలు పెట్టండి, శ్రీకారం చుట్టండి దానికి. పిల్లల చేత ఖచ్చితంగా ఆవునేతి దీపారాధన చేయించండి. 2 దీపారాధన కుందులు తీసుకుని శుక్రవారం పూట చక్కగా ఆవునేతి దీపారాధన చేయండి. దీపానికి కూడా బొట్లు పెట్టి అక్షతలు వేయండి. దీపం విడిగా కింద పెట్టకూడదు, నేల మీద పళ్ళాల్లో పెట్టండి. అది స్టీల్ పళ్ళెం కాకుండా మాత్రం చూసుకోండి. అయితే ఇత్తడి కుందులో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీ అనుకూలతను బట్టి మీరు చేయండి. పసుపు రంగు పళ్ళు నైవేద్యంగా పెట్టండి. అరటి పళ్ళు పచ్చగా ఉంటాయి కదా, పసుపు పచ్చగా, అలా పసుపు రంగు వడపప్పు పసుపు రంగుగా ఉంటుంది. తేనె, ముఖ్యంగా తేనె కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ తేనెని ఒక గిన్నెలో, వెండి గిన్నెలో లేకపోతే ఏదో చిన్న ఆకులోనో నైవేద్యంగా పెట్టి, అది ఎవరైతే మాటలు సరిగ్గా రావో, చదువు సరిగ్గా చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి ప్రసాదాన్ని ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిది. ఒక రాగి పళ్ళెం తీసుకోండి. రాగి పళ్ళెంలో బియ్యం పోయండి. బియ్యం పోసి మీ చూపుడు వేలుతో ఐం బీజాక్షరం రాసి దాని మీదే మళ్ళీ మళ్ళీ దిద్దుతూ చదువుతూ ఉండండి. మీరు చేయండి, మీ పిల్లల చేత కూడా చేయించండి. చాలా మంచి ఫలితం వస్తుంది. విశేషమైనటువంటి ఫలితం అన్నమాట. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి రూపాన్ని మనం దీంట్లో చూడొచ్చు. అమ్మవారిని మీకు సౌందర్య లహరిలో ఉన్నటువంటి 15వ శ్లోకం ఉంది కదా, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్ర సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురిణా ఫణితయః. ఈ వసంత పంచమి నాడు శుక్రమూఢం ఉంది కదా, ఫిబ్రవరి 17వ తారీఖు దాకా శుక్రమోఢ్యం ఉంది.
శుక్రమోఢ్యమి దినాలలో వసంత పంచమి పూజ పిల్లలతో చేయించచ్చా, పిల్లలకి అక్షరాభ్యాసం చేయించచ్చా అని చాలామంది అడుగుతున్నారు. శుక్రమోఢ్యమికి ఈ వసంత పంచమి నాడు చేసే పూజకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే వసంత పంచమి అన్నది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఇప్పుడు మనం తిదివార నక్షత్రాలు అవేమి చూడం అనమాట. ఈ రోజంతా కూడా చాలా ముఖ్యమైనదే. అందుకని ఎటువంటి అనుమానం లేకుండా పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. సరస్వతీమాత గుడికి కానీ, అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళొచ్చు. బాసర వెళ్ళే వాళ్ళు బాసర వెళ్తారు, అక్కడ చేయించుకుంటారు. పిల్లలకి పెన్నులు పుస్తకాలు పంచిపెట్టడం చాలా మంచిది ప్రత్యేకంగా ఈ వసంత పంచమి నాడు. అందుకని శుక్రమోఢ్యం ఉన్నా కూడా కొన్ని మంచి పనులు చేయడానికి ఈ రోజు ఏ పని చేసినా అఖండంగా కలిసొస్తుంది. అది కేవలం అక్షరాభ్యాసం అనే కాదు, మీరు ఏ పుణ్యకార్యం చేసినా కూడా దానికి శుక్రమోఢ్యమికి ఏమీ సంబంధం లేదనమాట. నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నిస్సంకోచంగా పిల్లలతోటి ఈ సరస్వతీ మాత పూజ చేయించవచ్చు. ఎందుకంటే ఎవరితో వాదులాడ్డాలు, గొడవ పడ్డాలు, అబద్ధాలు ఆడ్డాలు, మోసం చేయడాలు, ఎదుటి వాళ్ళతోటి వాదన వేసుకోవడాలు ఇలాంటివి ఏమీ వద్దు. ఎందుకంటే సరస్వతీ మాత మీరు ఎంత మౌనంగా ఉంటే, ఎంత మాటలు తక్కువగా మాట్లాడితే అంత వాక్సిద్ధిని కూడా ఇస్తుందన్నమాట. అమ్మవారికి బీజాక్షర మంత్రమైనటువంటి ఐం మంత్రాన్ని చదువుకోండి. వీలైనన్ని సార్లు చదవడానికి ప్రయత్నించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి కానీ, సరస్వతీమాత యొక్క ఆలయానికి కానీ వెళ్ళండి. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి, మందకొడితనం పోతుంది, యాక్టివ్నెస్ వస్తుంది. అలాగే చదివింది గుర్తుంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా సరస్వతీమాత యొక్క అనుగ్రహాన్ని కనుక పుచ్చుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఐం అన్న బీజాక్షరాన్ని ఈ రోజు మొదలుకొని మీరు ఇంటర్వ్యూలో ఫలితాన్ని పొందేదాకా కూడా అనర్గళంగా చేస్తూనే ఉండండి. మానసిక జపం చేస్తూ ఉండండి. ఇదొక్క బీజాక్షరం చాలు మిమ్మల్ని అంత ఎత్తున ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి. పిల్లల చేత కూడా ఐం 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 అని గట్టిగా అనిపించండి. ఈ శబ్ద తరంగాలు వాళ్ళల్లో ఉన్నటువంటి జిజ్ఞాసని ఎక్కువ చేస్తాయి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, సోమరితనాన్ని, మొండితనాన్ని కూడా దూరం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారి యొక్క ద్వాదశ నామ స్తోత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే సౌందర్యలహరిలో ఉన్నటువంటి 15వ శ్లోకాన్ని అక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. అది చూసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి. అమ్మవారికి పూజ చేసే సమయం ఎప్పుడంటే ఉదయం 7:13 నుండి మధ్యాహ్నం 12:33 లోపు ఈ సరస్వతి పూజ మీరు చేసుకోండి. ఈ సమయంలో కనుక చేసే పూజ మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సమయాన్ని మిస్ చేసుకోకండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.